నమస్తే అండి. ఇదైతే కల్లుప్పు. అయితే నేను ఈ ఉప్పుని ఆవకాయకని ఎండలో పెట్టానండి. ఇందులో ఉన్న చెమ్మంతా పోవడానికి ఈ విధంగా 2 రోజుల నుంచి ఆరబెట్టుకుంటున్నాను. చూసారా, చేతికైతే చెమ్మ లేకుండా అలా ఈ విధంగా ఆరిపోవాలండి శుభ్రంగా. అలా ఆరిపోతే కనుక అప్పుడు మిక్సీ పట్టుకొని జల్లించుకుంటే సరిపోతుంది. అదే మనం ప్యాకెట్లో నుంచి తీయగానే ఉప్పు ఇలా చేతితో పట్టుకుంటే చేతికైతే చెమ్మ, ఇక్కడైతే చెమ్మ అంటుకుంటుంది. చూసారా, ఇలా పొడిగా చెమ్మ లేకుండా ఇలా ఆరిపోవాలన్నమాట శుభ్రంగా. ఈ విధంగా ఆరిపోయిన ఉప్పుని మనం 2-3 రోజులు అయితే ఇలా ఆరబెట్టుకుంటే ఈ విధంగా ఆరిపోయిన ఉప్పుని మనం మిక్సీ పెట్టుకొని జల్లించుకొని ఓ డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక మనం ఆవకాయకి ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు రెడీగా ఉంటుందన్నమాట, హడావిడి లేకుండా. ఈ విధంగా ఉప్పు కానీ కారం అలా ఆడించేసి డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకుంటే మనకి మామిడికాయలు ఎప్పుడైతే వీలుగా దొరుకుతాయో అప్పుడు మనకి మన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మనం సులువుగా అయితే ఆవకాయని పట్టుకోవచ్చు అన్నమాట. ఆ రోజైతే ఎక్కువ హడావిడి అనేది ఉండదు. మనం ఓన్లీ ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు బాగు చేసుకుంటే సరిపోతుంది. మామిడికాయ ముక్కలు ఇంట్లో కట్ చేసుకునే వాళ్ళు ఇంట్లో కట్ చేసుకుంటారు. బయట మార్కెట్లో కట్ చేయించుకొని డబ్బులు ఇచ్చి కట్ చేయించుకునే వాళ్ళు డబ్బులు ఇచ్చి కట్ చేయించి తెచ్చుకుంటారండి. మేము అప్పుడు ఆ టైంకి ఎలా వీలైతే ఆ విధంగా చేసుకుంటాం మామిడికాయ ముక్కలు. ఇంట్లో ఖాళీ ఉందనుకోండి, ఈయనైతే కట్ చేస్తారు, మరి కత్తిపీట తీసుకొచ్చి. లేదు అనుకుంటే బయట మార్కెట్లో ఇచ్చేసి కొట్టించుకొని వచ్చేస్తారు. 100 కాయలకి ఇంతని రేటు ఉంటుంది. ఆ రేటు ప్రకారం కొట్టించేసి తీసుకొస్తారు. అంటే కాయకి ఇంతని తీసుకుంటారండి. అవి తీసుకొచ్చిన తర్వాత మనం జీడది తీసేసుకొని నీట్గా పొరలు అవి తీసుకొని క్లాత్తో, కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడిచేసి ఎండలో ఒక అరగంట అలా ఉంచేస్తే గాలికి ఆరబెట్టేసుకొని ఆవకాయ కలిపేసుకోవడండి. మనం ముందైతే మాత్రం ఈ ఉప్పు ఇవన్నీ అయితే మాత్రం బాగు చేసుకొని రెడీ చేయించుకోవాలన్నమాట. ఇలా అయితే నేను 2 రోజుల నుంచి ఈ విధంగా ఉప్పు అయితే ఆరబెట్టుకుంటున్నాను. జాడి అయితే నీట్గా కడిగేసి ఉంచుకున్నానండి. అంతేనండి. మనం ఇలా చేసుకోవడం వల్ల ఆవకాయ పట్టే టైంలో ఈజీగా పట్టుకోవచ్చు అన్నమాట. అంత శ్రమ అనిపించదు. నేను మీకు చెప్పిన విధానం నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.